బాబా అంటుంటారు. అంటే ఎందుకు ఈ యొక్క శ్రావణ మాసం ప్రత్యేకంగా ఈశ్వరునికి చెప్పబడిందంటే, శ్రావణ మాస మహత్యం అనేటువంటి యొక్క గ్రంథంలోనే ఈ యొక్క ఈశ్వరుని ఆరాధన కూడా చెప్పబడి ఉంది. అంటే సదా ఎప్పుడు సంతోషంగా ఉంటావు అని చెప్పి పార్వతీ అమ్మవారు అడగ్గా, ఈ శ్రావణ మాసంలోనే నేను ఎక్కువగా సంతోషంగా ఉంటాను అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇందులో ఒక విజ్ఞానం కూడా దాగి ఉందమ్మా. అంటే పురాణాంతర్గతమైనటువంటి విజ్ఞానం. తొలి ఏకాదశి రోజున అని అంటుంటారు, వైకుంఠ ఏకాదశి అంటే ఆ రోజున శయనానికి వెళతాడు అనగా నిద్రకి వెళతాడు విష్ణు భగవానుడు అని చెప్పి. మళ్ళీ ఎప్పుడు నిద్ర నుంచి ఉపక్రమిస్తాడు అని అంటే, ఆ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున, శుక్లపక్షం ఏకాదశి రోజున నిద్ర నుంచి మేల్కొంటాడు అని. సృష్టి స్థితి లయకారకాలలో స్థితికారకుడు విష్ణువు. మరి అటువంటి స్థితికారుడు విష్ణు నిద్రపోతే అతని బాధ్యతను ఎవరికి తీసుకుంటారు? కాబట్టి పరమశివుడే మళ్ళీ ఆ బాధ్యతని, లయకారకుడు పరమశివుడే. కాబట్టి పరమశివుడు ఉండి ఈ యొక్క కార్యాన్ని అంతా కూడా నిర్వహిస్తాడు. కాబట్టి ఆ తొలి ఏకాదశి తర్వాత వచ్చే పుణ్యమాసం శ్రావణ మాసం. కాబట్టి ఈ శ్రావణ మాసంలో విశేషంగా ఈశ్వర ఆరాధన చేయమన్నది. కాబట్టి ముఖ్యంగా ఈ శ్రావణ మాసం అంటేనే అన్ని రోజులలో కూడాను శ్రావణ మాసంలో మనం పూజలు అందుకుంటాం. ఆదివారం నుంచి మొదలుకుంటే శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారం, బుధవారం నాడు గణపతిని, శ్రావణ గురువారాలని, శ్రావణ శుక్రవారాలని, శ్రావణ శనివారాలని, ఇక ఆ దేవతని కొలవనటువంటి రోజంటే లేదు. కాబట్టి ముఖ్యంగా శ్రావణ మాసం సోమవారం రోజున వీక్షించేటువంటి 10 టీవీ ప్రేక్షకులు కూడా కనీసము బ్రహ్మచర్య వ్రతాన్ని ఈ సోమవారం నాడైనా శుక్రవారం నాడైనా పాటించాలమ్మా.